హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చలిమిడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా చాలా బాగా వస్తుంది. నేను చెప్పే విధంగా చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందు రైస్ అండి. రైస్ అనేవి మన కోటా బియ్యం కానీ లేకపోతే కొంచెం పండించే రైస్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మనం రోజు తినే సిల్క్ రైస్ అయితే అంత టేస్టీగా రాదు. సో మీరు చూసుకోండి రైస్ అనేది. సో మేమైతే పండించిన రైస్ నేను నానబెట్టానండి. ఇంచుమించు 5-6 గంటలు నానిపోవాలి వాటర్లో వేసి. నానబెట్టిన రైస్ని వడకట్టుకోవాలన్నమాట. సో నేను వడకట్టి పెట్టి చూపిస్తున్నాను మీకు. సో మీరు మీ దగ్గర ఈ చాట లేకపోతే జల్లెల్లో అయినా వడకట్టి ఉంచేసుకోండి. ఆ తర్వాత దీన్ని మరపట్టించాలండి. మిల్లుకి వెళ్ళి పట్టించిన తర్వాత ఆ పట్టించిన తడి పిండిని మనం ఒక అరగంట లోపట చలివిడి చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. నేను చెప్పే క్వాంటిటీలో మీరు చేసుకున్నారు అని అంటే చాలా చాలా ఈజీగా వస్తుందండి. దీనికి ముందుగా మనం ఒక దళసరి కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని అందులో నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసి బాగా మరిగాక కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ముద్దార కొబ్బరికాయ అయితే చాలా బాగుంటుందండి. లేత కొబ్బరి కన్నా కొంచెం థిక్గా ఉండే కొబ్బరి అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా డార్క్ బ్రౌన్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చలిమిడిలోకి. సో చూసారా, ఇలా ఇలా డార్క్ కలర్లో వచ్చేయాలన్నమాట. సిమ్లో పెట్టి ఓపిక మీద బాగా ఫ్రై చేసుకోండి. సో క్వాంటిటీ ఎంత అని అంటే కేజీ బియ్యానికి అర కేజీ పంచదార అండి. ఇదే క్వాంటిటీ. నేను క్వాంటిటీ కూడా కింద డిస్క్రిప్షన్లో నీట్గా రాసి చూపిస్తాను. సో నేను పంచదార వేసేసుకున్నాను. కేజీ పిండి కాబట్టి అర కేజీ పంచదార వేసుకొని జస్ట్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని దీన్ని బాగా మరిగించాలన్నమాట. బాగా పంచదార అంతా కరిగిపోయేలాగా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి మిగిలిపోయినా పర్లేదు కానీ చాలకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో నేను చెప్పే క్వాంటిటీలో తీసుకోండి. కేజీ పిండికి అర కేజీ పంచదార అంతే. మిగిలిపోయిన ప్రాబ్లం లేదు. సో అందుకని అనమాట. సో ఇది బాగా మరిగించాలండి. బాగా అలా తిప్పుతూ ఉండాలి. మీరు హైలో పెట్టేసి కాకుండా కొంచెం శ్రద్ధ మీద చూస్తూ ఉండండి. సో ఇది బాగా మరిగిపోవాలన్నమాట. మనకి పాకం ఎలా రావాలంటే వాటర్లో వేసి చూస్తే బాల్ రావాలి. మరీ థిక్గా కొట్టేటట్టు కాకుండా చెక్కీలా కాకుండా కొంచెం సాఫ్ట్ బాల్లా రావాలి. నేను చూపిస్తాను. ఇలా బాగా మరిగినప్పుడే అలా తిప్పుతూ ఉండండి. నేను కొబ్బరి కూడా వేసేసాను. ఎందుకు అనంటే అవి బాయిల్ అవుతుంది పాకంలో. సో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కొబ్బరి వేసాక కూడా కొంచెం పాకం అనేది లూజ్ అవుతుంది. అందులో వాటర్ ఉంటుంది కదా. సో అలా నెమ్మదిగా అలా తిప్పుతూ ఉండండి. మనకి పాకమే మెయిన్ అనమాట. ఇది చేసేటప్పుడు ఇద్దరు చేస్తే బాగుంటుందండి. మా మదర్ చేస్తున్నారు, నేను పిండి వేస్తానన్నమాట. సో పిండి వేయడానికంటే క్షణాల్లో పాకం మారిపోతుంది కాబట్టి అట్లా చూసుకోండి. ఇంకా రాలేదు. సో ఇంకా అలా తిప్పుతూ ఉండండి. మీరు తిప్పుతూ ఉండి చూస్తే కనుక చాలా తొందరగా వస్తుంది కాబట్టి ఇద్దరు ఉండాలండి. ఉంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. మీరు చూసారా, సాఫ్ట్ బాల్లా వచ్చింది. సో ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. ఇది అలా తిప్పుతూ ఉంటుంటే పక్కన ఉన్న వాళ్ళు పిండి వేయాలన్నమాట. సో అలా కొద్దిగా పిండి వేసుకొని కలుపుతూ ఉండండి. పిండి లంప్స్ లేకుండా చూసుకుంటూ ఉండండి. మరి పిండి అంతా ఒకేసారి వేసేస్తే టైట్ అయిపోగలదు. సో అందుకని కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. సో మీరు చూసారా వీడియోలో మేము ఎలా వేస్తున్నామో అలా చూస్తూ ఉండండి. అలా మొత్తంగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ పిండి వేస్తూ ఉండండి ఈ విధంగా. సో ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి చేసుకోవడం. బయట కన్నా ఇట్లా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాగా కలిపేసుకోవాలండి. మీరు చూస్తూ ఉండండి. అంటే మరీ గట్టిగా కలిపేసుకోకూడదనమాట. ఎందుకంటే ఒక రోజు తర్వాత అది గట్టిపడిపోతుంది. సో అందుకని కొద్దిగా జారేటట్టు ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకుంటే సరిపోతుంది మనకి. మరీ తిక్కగా అయిపోయినా కూడా మీకు మరుసటి రోజు అయ్యేసరికి బాగా గట్టిపడిపోతుంది. సో అందుకని కొద్దిగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే సరిపోతుందన్నమాట. ఇంకొంచెం వేసినా ప్రాబ్లం లేదు. సో నేను కొంచెం వేసాను అంతే. చివరికి వచ్చేసరికి చూస్తూ కలుపుకుంటూ జాగ్రత్తగా కొంచెం వేసుకొని కలిపి చూసుకోండి. మీకు సిమ్లో పెట్టేసుకోండి ఇలా పిండి వేసేటప్పుడు. సో ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి ఎన్ని రోజులైనా అలా చక్కగా వస్తుంది. సో దించే ముందు నెయ్యి వేసుకోండి, మంచి వాసన వచ్చేటట్టు. నేను నెయ్యి ఎలా తయారు చేయాలో కూడా వీడియో చేశాను, వీలైతే చూడండి. ఇప్పుడు ఆ గిన్నెలోనే మనం ఏ దీంట్లో తీసుకుంటామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి కింద కూడా రాసుకోండి. మనకి ఈజీగా ఉంటుందన్నమాట తీసుకునేటప్పుడు. సో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కొంచెం పైన కూడా నెయ్యి వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. అంతే. మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో అంతే అండి.